సార్ చూసుకున్నట్లయితే మష్రూమ్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ సమీకృతంలో భాగంగా మనం ఒక మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చి మిల్క్ మష్రూమ్ అంటే పుట్టగొడుగులు ఎలా తయారు చేయాలన్నది మనం దాని యొక్క ఆలోచనతోటి ఆ వెల్వెటెడ్ షెడ్లోనే కింద ఒక రూమ్ డార్క్ రూమ్ ఇచ్చి డార్క్ రూమ్ నుంచి ఈ మనం వర్మీ కంపోస్ట్కి ఒక షెడ్ వేయడం జరిగింది. ఈ వర్మీ కంపోస్ట్ ఈ షెడ్లోనే మనం మష్రూమ్కి ఒక రూమ్ వదిలిపెట్టాను. అయితే మిల్క్ మష్రూమ్ తయారు చేయాలనేది మెయిన్ ఉద్దేశం. అయితే ఈ మిల్క్ మష్రూమ్ కూడా ఆర్గానిక్ మెథడ్, అంటే కెమికల్ లేకుండా ఆర్గానిక్ మెథడ్ తోటి మనం స్టీమింగ్ తోటి, ఈ స్టీమింగ్ కూడా మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లో సెర్చ్ చేసి ఈజీ మెథడ్ తోటి మష్రూమ్ని ఎలా తయారు చేయాలి అనేది చెప్పి దానికి ప్రత్యేకంగా డ్రమ్ములు తయారు చేసి ఒక పొయ్యి తయారు చేసి దాన్ని తయారు చేసాం. మీరు అది కూడా చూడవచ్చు. అయితే మిల్క్ మష్రూమ్ ఏంటంటే ఈ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న వాటిల్లో పుట్టగొడుగులు మెయిన్ ఇంపార్టెంట్. ఇవాళ మార్కెట్లో పుట్టగొడుగులకి ఎక్కువ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని బట్టి మనం కూడా రైతు ఒక ఆలోచనతోటి ఈ పుట్టగొడుగులు తయారు చేయడం మొదలుపెట్టాను. అంటే ఇది ప్రాథమిక దశలో ఉంది. ఇది మనకి ఒక సక్సెస్ అయ్యి మార్కెట్ మంచి అనుకూలంగా ఉంటే ఇదే ఫామ్లో ఇవి మెయింటైన్ చేసుకుంటూ పుట్టగొడుగులు కనుక మనం తయారు చేయగలిగితే ఒక రైతుకి నెలకి ఏం లేదన్నా ఒక 30,000 నుంచి 40,000 రూపాయల ఇన్కమ్ మష్రూమ్ ద్వారా వస్తుంది. సార్ చూసుకున్నట్లయితే మష్రూము, గొర్రెలు, కోళ్ళు, అదేవిధంగా పంటలతో పాటు వర్మీ కాంపోస్ట్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. సార్ వర్మీ కంపోస్ట్ ఏ విధంగా చేస్తున్నారు సార్? ఇప్పుడు సమీకృత వ్యవసాయంలో భాగంగా మనం ఇప్పుడు వర్మీ కంపోస్ట్ యూనిట్ అనేది, ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏంటంటే మనం వేసిన పంటలకి, అంటే కూరగాయలు కానీ పండ్ల మొక్కలకు కానీ వాటన్నిటికీ మనం ఒక కంపోస్ట్, అంటే మనం మార్కెట్లో కొనుక్కోవాలంటే ఇది బ్యాగ్ వచ్చేసి ఒక బ్యాగ్ 400-500 అట్లుంది. అది మనమే తయారు చేసుకుంటే ఏంటంటే పైనుంచి వెలివేటెడ్ షెడ్ కాబట్టి ఆ గొర్రెలది పేడ అదంతా వేస్ట్గా ఈ దీంట్లో వేసుకొని వర్మీ కంపోస్ట్ తయారు చేసుకొని మనం మొక్కలకు తయారు చేసుకుంటే ఆర్గానిక్ మెథడ్గా బాగుంటుంది. తర్వాత మొక్కలకు కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి వర్మీ కంపోస్ట్లో. అయితే ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ని కూడా నేను చాలా తక్కువ ఖర్చుతోటి వేయటం జరిగింది. ఎంత సార్ స్పేస్? ఈ స్పేస్ వచ్చేసి ఇది కూడా 60 పొడవు 20 వెడల్పుతో వేసింది. దీన్ని ఒక 15 అడుగులు మష్రూమ్ కోల్పెట్టాను, అది వర్మీ కంపోస్ట్ కోల్పెట్టాను. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ కూడా మనకి దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీంట్లో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే దీన్ని జీవామృతంలో కలుపుకొని ఈ వర్మీ కంపోస్ట్ని ఇచ్చుకుంటే మనకు మొక్కలకు కూడా ఎక్కువ ఉంటుంది. ముందుగా సార్ పెట్టుబడి మీరు ఆల్రెడీ చేస్తున్నారు 8 నెలలుగా, ఎంత ఖర్చు అయింది సార్? ఇప్పుడు నేను వచ్చేసి దానికి 6 లక్షలు పెట్టుబడి పెట్టానండి. మొత్తం అంతా కలిపి మొత్తం అంటే ఎలివేటెడ్ షెడ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అయినమాట వాస్తవమే. దాని ఎలివేటెడ్ షెడ్కి అయితేమి చుట్టూ జాలి అయితేమి దానికి వలలేసామని చెప్పాం కదా, ఆ వలలకి అయితే అన్ని కలిపి ఒక 6 లక్షలు పెట్టుబడి వచ్చిందండి. అది షెడ్ మొత్తం చుట్టూ ఫినిషింగ్, జాలి, మెస్లు అంతా కలిపి ఒక 6 లక్షలకు వచ్చింది అది. తర్వాత ఈ మష్రూమ్కి వర్మీ కంపోస్ట్కి వచ్చేసి అది ఒక 60-70 వేలతోటి అది అయిపోయింది. వెల్వేటెడ్ వేసుకోవాలని ఏం లేదు, చిన్న చిన్న పాకలు వేసుకొని కూడా ఇట్లా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. దాని వెల్వేటెడ్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి రెండు విధాల ఆదాయం వస్తుంది. పైన గొర్రెలు ఉంటాయి, కింద కోళ్ళు ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు గొర్రెలు నచ్చలేదు అనుకోండి, గొర్రెలు వద్దు, మనకి దీనివల్ల నష్టం ఉంది, దీనివల్ల ఇబ్బంది ఉంది, ఈ గొర్రెలు వద్దు దీని మీద అంటే గొర్రెలు కాకపోతే మీరు కింద ఫిషింగ్ హౌస్లు కట్టుకోవచ్చు, పైన కోళ్ళు ఇచ్చుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు ఈజీగా. మేల్ కంటే ఫీమేల్ చాలా బెటర్. ఎందుకంటే మనం ఒక 50 గొర్రెలు ఆడగొర్రెలు తీసుకొచ్చుకుంటే బ్రీడెడ్ మనకి 50కి 50 పిల్లలు పడుతుంది. కాబట్టి మేల్ కంటే ఫీమేల్ బెటర్. కాకపోతే ఇన్కమ్ అన్నది రొటేషన్ కాదు ఒక సంవత్సరం వరకు, కాకపోతే మేల్ కంటే ఫీమేల్ బెటర్. వర్మీ కంపోస్ట్ మొత్తం 80 వేలకు వచ్చిందండి. 80 వేలతో మొత్తం సెటప్ అయింది, అంత అయిపోయింది. అదేవిధంగా మష్రూమ్ కండి, మష్రూమ్కి 30 వేలు ఖర్చు వచ్చిందండి. సార్ అసలు గొర్రెలకి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి, ఏం పెట్టాలి సార్, ఏం పెడుతున్నారు? మేము ఇప్పుడు ఈ ఎకరన్నర విస్తీర్ణంలోనే గొర్రెలకు సంబంధించిన గ్రాసులు, అంటే సూపర్ నేపిరియన్ కానీ, తర్వాత హెడ్స్ లూసర్ కానీ, జొన్న రకాలు కానీ, అవి అన్నీ కూడా అందులోనే వేసుకున్నాండి నేను. మేమే వేసుకున్నాం ఓన్. అయితే ఇప్పుడు గొర్రెలకు కూడా మనం ఫీడ్ అన్నది బయట నుంచి ఫీడ్ అయితే ఇంతవరకు ఏం తీసుకురాలేదండి. మనం వాటికి సంబంధించిన గ్రాసులు మొత్తం దాంట్లోనే వేసుకుని దాంట్లో అయితే గొర్రెలకి కూడా డ్రై పౌడర్ వేయటం చాలా ఉత్తమం. సార్ అసలు చాలామంది చెప్తూ ఉంటారు, అరే గొర్రెల వద్దబ్బా చాలా జబ్బులు వస్తాయి, వ్యాధులు వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు. వస్తాయండి? వస్తాయండి. ఏమొస్తాయండి? అయితే మనకి ఇప్పుడు మెయిన్ గొర్రెల్ని కూడా మనం సెలెక్షన్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ సెలెక్షన్ చేసుకోవాలండి. ఎందుకంటే స్మాల్ సైజ్ సెలెక్షన్ చేసుకుంటే ఏమైందంటే అది
అది 3 నెలల దాకా తల్లి సంరక్షణలో ఉంటుంది. అది అంటే పాలు జీకే దశలోనే ఉంటుంది. దానివల్ల ఏమైందంటే మనం తీసుకొచ్చి దానికి ఆహారం ఇస్తే అది ఆహారం సరిగ్గా తీసుకోదు. అది దానివల్ల ప్రోటీన్స్ తగ్గి దానికి శక్తి సరిపోదు మనం ఇచ్చే ఆహారం. అందుకోసం ఏం చేయాలంటే ఈ ఫామ్ పెట్టే వాళ్ళు కూడా మనం గొర్రెని కూడా కొంచెం కొమ్మిల్లి 3-4 నెలల ఉన్న పిల్లలు తీసుకొచ్చుకొని కాస్ట్ ఎక్కువైనా కానీ పెద్దవాటిని అంటే మనం మార్కెట్లోకి నిలదొక్కునేదాకా కొంచెం పెద్దవాటిని చేసుకొని మార్కెట్ చేసుకుంటే బాగుంటుంది. అయితే మనం ఈ గొర్రెలను కూడా మార్కెట్లో సెలెక్షన్ చేసుకొని తీసుకురాగానే ముందు నేనైతే డివార్మ్స్ చేపిస్తానండి మొత్తం. ఇంకా మనకు దగ్గర వెటనరీ డాక్టర్ ఉన్నారు, వెటనరీ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు ఫోన్ చేస్తే వస్తారు వాళ్ళు. అయితే వాటిని మనం డివార్మ్స్ చేస్తాం. తర్వాత పీపీఆర్ ఒకటి ఇంజెక్షన్ వేపిస్తాను డివార్మ్స్ చేసిన తర్వాత వ్యాక్సిన్లు వాటికి వేరే వ్యాక్సిన్లు ఒక 2-3 వ్యాక్సిన్లు వేసినవి. అయితే మనకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయితే కింద నాటుకోళ్ళు ఉంటాయి కాబట్టి మనకి నాటుకోళ్ళకు కూడా అది ఆరుబెట్ట తిరుగుతాయి కాబట్టి ఇంతవరకైతే నేనైతే అంత వ్యాక్సిన్లు వేసుకుంటారులే, వ్యాక్సిన్ వేసుకొని చెప్పొద్దులే, కానీ నేనైతే వ్యాక్సిన్ అయితే ఇంతవరకు ఏమి వేయలేదు వాటికి. అనిపిస్తే మాత్రం కొంచెం బెల్లం, వాము అట్లాంటి నీళ్ళు పోస్తాం. ఇక వేపాకు ఈ ఆకులు ఉంటాయి కాబట్టి ఆకులు అల్లేస్తే అవి తింటాయి. అంటే గంబోరా కుక్కెర ఇవన్నీ వ్యాధులు ఉంటే వ్యాక్సిన్ వేపించుకుంటే మంచిగానే ఉంటుందిలే, కానీ ప్రస్తుతానికైతే మన దాంట్లోనైతే మరి వైరస్ ఎట్లాంటివి అయితే ఇంతవరకు అయితే ఏం కాలేదు. సో చనిపోకుండా వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే ఎలా సార్? ఇక చనిపోకుండా వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే మనం ముందు మెయిన్ అయితే కేర్ఫుల్గా అయితే ఉండాలి. ప్రతి వాళ్ళు చాలా కేర్ఫుల్గానే ఉండాలి. సార్ అసలు మీకు ఉన్నటువంటి పంటలకి ఎలాంటి తెగుళ్ళు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది? ఎలాగో వాడుతున్నారు న్యాచురల్ మెడిసిన్స్ అన్నీ, ఎలాంటివి వస్తాయి వచ్చినా కూడా? ఎలాంటి అంటే ఇప్పుడు మనకి పంటలకి మెయిన్ ఈ బీరలకి వాటికైతే మాత్రం పండుగ బాగా వస్తుందండి. వాటికి కూడా నేను ట్రాప్స్ తెచ్చాను, మీకు ట్రాప్స్ చూపిస్తాను. ఏది సోలార్ ట్రాప్స్ 2 తెప్పించాను. తర్వాత ఈ మన బుట్టలు లింగాకర్షక బుట్టలు పెట్టించాను. అవి ట్రాప్స్ పెట్టించాను. ఈ పండుగ అన్నది కంపల్సరీ ప్రతిదానికి పండుగ వస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే మామిడికి కానీ, జామకు కానీ, బొప్పాయికి కానీ అన్నిటికీ అటాక్ చేస్తూనే ఉంది పండుగ. వాటికి అన్నిటికీ మనం ట్రాప్స్ పెట్టుకున్నాం. ఆ ట్రాప్స్ ఏంటంటే అవి దాంట్లో ఒక గోలి వేసుకుంటే మనకి మగ పురుగులు ఆకర్షించి దాంట్లో పోతాయి కాబట్టి పండుగను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ అంతకీ మనకు పండుగ బాగుండేటైతే మనం 2-3 సార్లు ఈ ఆవు మూత్రంలో ఈ వేప కషాయం అవి కలిపి స్ప్రే చేస్తే ఆ స్మెల్ కూడా రాదు, కష్టం అది. ఎందుకంటే ఆ స్మెల్ ఎక్కువ రోజులు ఉంటుంది. మన కెమికల్ కంటే ఈ స్మెల్ ఎక్కువ రోజులు ఉంటుంది. మనం కొట్టేటప్పుడు కూడా విపరీతమైన స్మెల్ ఉంటుంది కాబట్టి రాకపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సార్ అసలు ముందుగా మార్కెటింగ్ అండి. రైతులు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే మాత్రమే సక్సెస్ అవుతారు. అసలు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి? అయితే ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఏంటంటే మార్కెటే ప్రధాన సమస్య. ప్రతి రైతుకి మార్కెట్లో పోయేలోపు విలువ తగ్గుద్ది. వాడికి ఇక్కడ ఉన్న విలువ మార్కెట్లో డౌన్ అయిపోతుంది. మార్కెట్ అన్నది ప్రధాన సమస్య. అయితే ఇప్పుడు మన ఈ సమీకృత వ్యవసాయం యొక్క విధానం ఏంటంటే మనం పెట్టినది తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభం. అందువల్ల ఏమైందంటే మనం కూరగాయలు పండించాం, అది తక్కువ మొత్తంలో ఉంటుంది, అది ఇక్కడే సేల్ అయింది. దానివల్ల ఇక్కడే కొంటారు. మనం ఏం వేసినా ఇక్కడ కూరగాయలు కానీ, బంతిపూలు కానీ, బుడకారకాయ కానీ అవి ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువలోనే ఇక్కడ అయిపోతుంటుంది. దాని మీద ఇన్కమ్ ఉంటుంది. తర్వాత నాటుకోళ్ళు ఉన్నాయి. నాటుకోళ్ళు కూడా మనం మార్కెట్లో పోవాల్సిన అవసరం లేదు. అవి కూడా ఇక్కడ 350, 320 అట్లా ఇక్కడే సేల్ అయిపోతున్నాయి. గొర్రెలు కూడా ఇది పల్లెటూరు కాబట్టి ఈ ఫంక్షన్లకు వీటికి ఇక్కడ ఫామ్ దగ్గరికి వస్తారు కాబట్టి జాతరలకు వాటికి కానీ అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక మెయిన్ ప్రధానం ఏంటంటే మేము మష్రూమ్ ఒక్కటే మార్కెట్ సమస్య. అయితే మష్రూమ్ మేము ఇంతవరకు అయితే మార్కెట్లో పోలేదు. నేను మొన్న కోదాడు అటు ఏరియాలో 2-3 సూపర్ మార్కెట్లు ఇచ్చా, వాళ్ళు కూడా సేల్ చేసారు. కాకపోతే మనం ఒక 15-20 కేజీలు కనుక మష్రూమ్ తీస్తే దీన్ని మార్కెట్ ఎలా చేయాలన్నది మనకి కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. అది కనుక ఒక 15-20 కేజీలు కనుక డైలీ కనుక మనం తీయగలిగితే ఇప్పుడు మష్రూమ్ కూడా కాస్ట్ ఎక్కువనే ఉందండి. మిల్క్ మష్రూము మార్కెట్లో రేట్ ఎక్కువనే ఉంది. ఒకవేళ రైతుకి ఒక 180-200 ప్రైస్ దొరికినా కానీ అట్లీస్ట్ నెలకి 60,000 ఇన్కమ్ రావచ్చు. అంటే మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక నెలకి మనం ముందు వేసుకున్న అంచనా ఏంటంటే 30,000 మేము వేసుకుంది ఎక్స్పెక్టెడ్ 30,000 వస్తాయని చెప్పి వేసుకున్నాం. ఇవన్నీ తయారు చేసిన తర్వాత 60,000-70,000 ఇన్కమ్ తీయాలనేది దాని ఉద్దేశం. ఇప్పుడు ఎంత వస్తుందండి యాజ్ ఆఫ్ నౌ? ఇప్పటి వరకు అయితే మనకి యావరేజ్న 30,000 వస్తూనే ఉంది మంత్లీ. సార్ మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీ నుండి రైతన్నలు బాగా చాలా మంచి ఇన్ఫర్మేషన్, మేము ఇంత దూరం రావడానికి
కారణం మీరు మాట్లాడే విధానం చాలా బాగా మాట్లాడుతున్నారు, వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ అయ్యాం. సో ఇంకొక 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా మీ గురించి తప్పలేదనిపిస్తుంది. సో ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు సార్. మీరు సక్సెస్ అవ్వాలి, ఎంతో స్థాయికి ఎదగాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకోవడానికి మళ్ళీ మేము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఇది ఒక కోర్స్, 3 hours కోర్స్. మీరు యూట్యూబ్లో మహా అయితే 20 minutes చూస్తున్నారు. మేము ఏదైతే షూట్ చేసామో దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. మీరు మొత్తం A to Z కోర్స్ కావాలంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో చూసుకున్నట్లయితే 700 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. దానిలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్స్ ఒకటి.